శ్రీ గాయత్రి స్తూపము, అలాగే శ్రీ దత్త స్తూపము. ధ్యానం చేయండి. మీ శరీరాన్ని, మనసుని మీ కంట్రోల్లో ఉంచుకోండి. విశాలమైన 11 ఎకరాల్లో పచ్చదనం కలుపుకున్నటువంటి. హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న దత్త క్షేత్రానికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం వేటపాలెం బైపాస్ రోడ్ లో ఉన్నాము. ఇది చూడండి, ఇది బాపట్ల, చీరాల, ఒంగోలు హైవే. ఇలా వెళ్తే మనం అక్కడ దత్త క్షేత్రానికి వెళ్ళవచ్చు. వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, ఒక 6 కిలోమీటర్ లోపే ఉంటుంది. దత్త క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్న సువిశాలమైన ప్రాంగణంలో అక్కడ ఉన్న టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. చూడండి, ఇప్పుడు ఇట్లా బైపాస్ నుంచి ఇట్లా వస్తే మనం డైరెక్ట్ గా టెంపుల్ కి వెళ్ళొచ్చు. ఇదే టెంపుల్ రోడ్డు. చూడండి, ఇదే దత్త సిద్ధక్షేత్రము వేటపాలెము. సువిశాలమైన ప్రాంగణంలో ఉంది. సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో ఈ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్లో మనకి పిరమిడ్స్ అన్నీ ఉన్నాయి. చూద్దాం, లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. చూడండి, ఇక్కడ పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. చూడండి, పిరమిడ్ మందిరము, ధ్యాన మందిరము. మీరు ధ్యానం చేయండి. మీ శరీరాన్ని, మనసుని మీ కంట్రోల్లో ఉంచుకోండి. శ్వాస మీద ధ్యాస పెట్టి ఆరోగ్యంగా ఉండండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చూడండి, ఇక్కడ శ్రీ మహాలక్ష్మి సాధనా స్థలి. చూడండి, ఇక్కడ గోశాల కూడా ఉంది. ఆవులు ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఇక్కడ గ్రంథాలయం కూడా ఉంది. కామన్ గా టెంపుల్లో మనకి గోశాల ఇవే కనిపిస్తాయి, కానీ ఈ దత్త క్షేత్రంలో లైబ్రరీ కూడా ఉంది. మాస్టర్ ఆర్కే గ్రంథాలయము, అఖండ విశ్వవిద్యాలయం. చూడండి, పక్షుల సౌండ్, శబ్దం బాగా వస్తుంది. పక్షుల కిలకిల రావాలు. చూడండి, ఇక్కడ కుమారస్వామి, జంట నాగేంద్ర స్వామి. మహాత్ముల కోరిక, ప్రార్థన, ప్రతిష్ఠ. చూడండి, ఇక్కడ గణపతి మంత్రము, అలాగే శ్రీరామ తారక మంత్రము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హోమహేతమేన. ఓం నిస్వరామ రూపాభ్యాం యా దేవీ సర్వం కళాదేవో సంస్మరణాత్మం సంసర్వత్రాం నమే సర్వపత్ని నమబిందు. దర్శయామి. జై శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి జై. చూడండి, ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు. శ్రీ లీలా విశ్వంబుడు, శ్రీ యోగి జనవల్లభుడు. చూడండి, ఇక్కడ విగ్రహాలు పెట్టారు. శ్రీకృష్ణ శ్యామ కమల నయనుడు, శ్రీ దిగంబరుడు. అలాగే చూడండి, చివరి వరకు ఉన్నాయి. చూడండి, ఇక్కడ శ్రీ శివరూపుడు, శ్రీ దేవదేవుడు. అలాగే ఇక్కడ నంది కూడా ఉంది. శ్రీ ఆది గురువు. చూడండి, ఇక్కడ అష్టాదశ జ్యోతిర్లింగాలు. శ్రీ యోగి జనవల్లభుడు, శ్రీ లీలా విశ్వంబరుడు. చూడండి, ఇక్కడ శ్రీ దత్త ప్రభువు, శ్రీ కాలాగ్ని శమనుడు. అలాగే ఇక్కడ శ్రీ యోగిరాజు, శ్రీ అత్రివరుడు. ఇవి చూడండి, ఇక్కడ శ్రీ దత్త స్తూపము, అలాగే గాయత్రి స్తూపం ఉంది. టెంపుల్ పరిసరాలు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి, ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ పంచదత్తుల ఆలయం ఉంది. పైన జిల్లేడు ఆకారంలో ఉంది ఈ టెంపుల్. జిల్లేడు పుష్పం. చూడండి, పంచదత్తుల ఆలయంలో ఇక్కడ శ్రీ సాయినాథ్ మహారాజ్, అలాగే
శ్రీ పాద వల్లభ, అలాగే శ్రీ నరసింహ సరస్వతి స్వామి, అలాగే మాణిక్య ప్రభు, శ్రీ వైభవలక్ష్మి, మహాలక్ష్మి, గణపతి, అలాగే ఇక్కడ అక్కలకోట మహారాజ్. చాలా ప్రశాంతంగా ఉంది ఈ వాతావరణం. చూడండి, ఇక్కడ చక్కగా వ్యవసాయం చేస్తున్నారు తాతయ్య. పచ్చిమిర్చి, వంకాయ. శ్రీ అనగా సమేత దత్త సరోవరము. చూడండి, ఇక్కడ చిన్న చెరువులాగా ఉంది, కొలను, సరోవరం. చూడండి, ఇక్కడ శ్రీ అనగాదేవి మందిరం ఉంది. ఇక్కడ అమ్మవారు. చూడండి, నవనాథులు ఇక్కడ ముగ్గురు ఉన్నారు. చూడండి, ఇక్కడ ముగ్గురు, మొత్తం 9 మంది నవనాథులు. చూడండి, ఇక్కడ ఉయ్యాల. చూడండి, ఇక్కడ దీపం పెట్టారు. చూడండి, టెంపుల్ పక్కన మొత్తం తాటి చెట్లు. చూడండి, ఇక్కడ వంకాయలు వేశారు. చూడండి, ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. మంచి అండ్లో పని చేస్తున్నారు. చూడండి, ఇక్కడ శ్రీ దత్త యాగశాల కూడా ఉంది. ఇదే యాగశాల. చూడండి, టెంపుల్ వ్యూ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ హాల్, అలాగే మెయిన్ టెంపుల్ దత్తాత్రేయ గుడి, అలాగే చుట్టూ ప్రకృతి, చుట్టూ చెట్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ అమ్మవారి గుడి, అక్కడ నవనాథులు, శ్రీ దత్త ప్రదక్షిణ మంత్రము, అలాగే ఇక్కడ శ్రీ గాయత్రి స్తూపము, అలాగే శ్రీ దత్త స్తూపము. రాముని విగ్రహం ఉంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, త్వరలో ఓపెనింగ్ చేయబోతున్నారు. జై శ్రీరామ్. చెట్టు మీద అయితే చాలా పక్షులు ఉన్నాయి. బూడిద పిచ్చికలు. శ్రీ శ్రీ మహాభట్టారికే సర్వానందమయ చక్ర స్వామి నమ పరాపర రౌజ్యోగిని త్రిపురే త్రిపురేసి త్రిపుర సుందరి త్రిపురవాసిని త్రిపురాశ్రీ త్రిపురమాని త్రిపురాశ్రీ త్రిపురాంబ మహాత్రిపుర. ఇప్పుడు మనం వేటపాలెం మండలంలోని నాయనపల్లి గ్రామంలో దత్తక్షేత్ర మందిరానికి వచ్చాము. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దత్తక్షేత్రం అనేది ఉంటుంది. ఇక్కడ మనసుకి ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలుగజేస్తుంది ఈ వాతావరణం అనేది. నేను అంతకుముందు కాలేజీకి వచ్చేటప్పుడు కొంత విరామ సమయంలో ఇక్కడ ఒక అరగంట వచ్చి వెళ్తూ ఉండేవాడిని. మీరు కూడా సమయం ఎప్పుడన్నా వీలుబాటు ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ వాతావరణాన్ని కొంచెం చూసి మనసుకి ఉల్లాసాన్ని కలిగించుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బండారు కృష్ణ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఇక్కడ నక్షత్రాలు ఉన్నాయి. మూలా నక్షత్రము, సర్జు, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ. ఇక్కడ చూడండి, 12 రాసులకు సంబంధించిన పేర్లు, వాటి చెట్లు ఉన్నాయి. అలాగే 9 గ్రహాలకు సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడ. వేటపాలెం అనే గ్రామంలో ఉన్నటువంటి ఇది దత్తక్షేత్రం. 1998 ఏప్రిల్ 25వ తేదీన పూజ్య గురుదేవుడు శ్రీరామకృష్ణ గారు ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయన సకల విద్యలు కూడా అందరికీ నేర్పించారు. యజ్ఞం దగ్గర నుంచి ప్రతిదీ కూడా నేర్పించారు. ఇది 11 ఎకరాలైన సువిశాలమైనటువంటి క్షేత్రము. దీనిలో మూల విరాటుడు దత్తాత్రేయ స్వామి. ఆయన సశరీరంగా భూమి మీదకి 5 అవతారాలుగా వచ్చారు. పంచదత్తులు అనే మందిరము ఉన్నది ఇక్కడ. దానిలో వాళ్ళ ఎదురు ఉంటారు. మొట్టమొదటి శ్రీపాదవతుడు, నరసింహ సరస్వతి స్వామి, మాణిక్య ప్రభు, అక్కలకోట మహారాజు, షిరిడి సాయినాథుడు. ఆ తదుపరి ఇక్కడ 19 ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే మందిరం చుట్టూ ఒక సంకల్పం చెప్పుకొని తప్పకుండా వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. ఆ సంకల్పం నెరవేరాక వాళ్ళకి వీలైనప్పుడు వచ్చే 112 ప్రదక్షిణలు చేస్తారు. అలాగే మాస్టర్ గారు 16 అవతారాలు అంటే విశ్వేశ్వరుడు తపస్సు చేసేటప్పుడు వారికి కల్పించినటువంటి షోడశ అవతారాలను ఇక్కడ దక్షిణం వైపు, ఉత్తరం వైపు మండపాలు నిర్మాణం చేశారు. 8 ఆకారంలో కనుక డబుల్ హెలిక్స్ ప్రదక్షిణ అంటారు. అలా చేసిన వాళ్ళ సంకల్పం అతి త్వరగా నెరవేరుతుంది. అనగాదేవి మందిరం కూడా ఉంది.
నక్షత్ర రాశి గ్రహ ఉపవనం కూడా ఉన్నది ఇక్కడ. ఏ దోషాలైనా కూడా గ్రహ దోషాలు పోవడం వల్ల ఉపవనాన్ని గురుదేవులు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కూడా ఇక్కడ యజ్ఞం జరుగుతుంది. యజ్ఞశాలలో ప్రతి ఆదివారము గాయత్రి లలిత భాగవత విశ్వవిధీకరణ యజ్ఞం జరుగుతుంది. 2006 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన శ్రీ మహాలక్ష్మీదేవి పృథ్వీగ్రహం మీద అవతరించింది అని, అది కూడా దత్తక్షేత్రం వేటపాలెంలో ఆమె అవతరించింది. ఆమె యొక్క పరిపాలనా శక్తి అంతటా కూడా విస్తరిస్తుంది అని గురుదేవులు చెప్పుకుంటారు. అలాగే మహాలక్ష్మి మందిరం కూడా ఉన్నది. తర్వాత ఈ మధ్యనే రాముల వారి విగ్రహంతో రామస్తూపం కూడా నిర్మాణం జరిగింది. ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా తమ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఆయన దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో కోరికలన్నీ తీర్చుకొని చాలా సంతోషం పెట్టుకుంటారు. ముఖ్యంగా ప్రతిరోజు కూడా 1 గంటకి ఎంతమంది వచ్చినా సరే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నపూర్ణాదేవి కూడా అందరినీ ఆగ్రహించింది. మేడం గారు చాలా చక్కగా వివరించారు. మేడం గారి పేరు నమీనాదేవి. ఈ ఆలయ కన్వీనర్. సువిశాలమైన 11 ఎకరాల్లో పచ్చదనం కట్టుకున్నటువంటి టెంపుల్ చాలా చక్కగా ఉంది. ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఈ టెంపుల్ని ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ టెంపుల్కి వచ్చి చాలా ప్రశాంతంగా గడపవచ్చు. చాలా ఖర్చుతో కూడిన ఈ టెంపుల్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. కాబట్టి ఈ టెంపుల్ని దర్శించి స్వామి అనుగ్రహం పొందండి. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా